భాగ్యనగర్ బ్రాహ్మణ సొసైటీ ఆధ్వర్యంలో హైదరాబాద్ కొత్తపేటలోని భాగ్యనగర్ బ్రాహ్మణ భవనంలో ప్రత్యేక సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బ్రాహ్మణ సమాజానికి చెందిన ప్రముఖులు, సభ్యులు పెద్ద ఎత్తున హాజరై సమావేశాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా బ్రాహ్మణ సమాజ అభివృద్ధికి చేపట్టాల్సిన కార్యక్రమాలపై విస్తృతంగా చర్చించారు. ముఖ్యంగా యువతకు విద్య, ఆర్థిక సహాయం అందించడంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలను మరింత విస్తరించాల్సిన అవసరాన్ని నాయకులు ప్రస్తావించారు. ఈ సందర్భంగా సమాజ ఐక్యతతోనే అభివృద్ధి సాధ్యమని బసవరాజు శ్రీనివాస్ పేర్కొన్నారు. అలాగే అధ్యక్షురాలు భవానీ సభ్యులందరూ సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని సమాజ అభ్యున్నతికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్ గా నన్ను నియమించిన రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి మట్టి విక్రమార్క గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, బ్రాహ్మణ పరిషత్ నేను చైర్మన్ గా, మా పొన్నాడ సుబ్రహ్మణ్యం ప్రసాద్ గారు వైస్ చైర్మన్ గా మేము బ్రాహ్మణ్యానికి ఒక చరిత్రలో నిలిచిపోయే విధంగా పనిచేయాలని మేము డిసైడ్ చేస్తూ, మేము శ్రీపాద తెలంగాణ బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో రన్ అవుతున్నది. అదే విధంగా తెలంగాణలో ఫామ్ చేసి దాన్ని సెల్ఫ్ సఫిషియెంట్, ఆ సొసైటీని సెల్ఫ్ సఫిషియెంట్ చేసి మేము ఆంధ్ర కూడా పోయి దాని మీద స్టడీ చేసి వచ్చి అది ఫామ్ చేయాలనే ఒక ఆలోచన. అదేవిధంగా పెండింగ్ లో ఉన్న నిధుల గురించి కానివ్వండి, అదేవిధంగా బ్రాహ్మణ భవన్ కన్స్ట్రక్షన్ లో కొన్ని పెండింగ్ ఉన్నాయి, అపరకరణాల భవనాలు. తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్ గా నన్ను నియమించిన